నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో పెంకేలోవ ప్రసాద్, పద్మ ఆవేదన తెలియజేశారు. తమ కుమారుడు మరణిస్తే దహన సంస్కారాలకు గ్రామం నుండి ఎవరూ వెళ్లకుండా బహిష్కరించిన తన తండ్రి జనసేన నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తను తమ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ప్రేమ వివాహం చేసుకోగా అది నచ్చని తన తండ్రి పెంకే రాంబాబు మరియు కొంతమంది పెద్దలు ఆమె దళిత మహిళ అని తప్పుడు ప్రచారం చేసి మా కుటుంబాన్ని అవమానించడం వల్ల వారు ఊరు వదిలి వెళ్లి పిఠాపురం జగ్గయ్య చెరువు కాపురం ఉంటున్నామని అన్నారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నమస్కారం. ధన్యవాదం. మీరు నాకు ఒక చిన్న న్యాయం చేసి పెట్టండి అయ్యా. గత నెల 19వ తారీఖున మా అబ్బాయి చనిపోయాడండి. చనిపోయినందుకు కుమారపురం మా ఇంటికి వచ్చి ఉంటున్నందుకు టెంట్ వాడిని రాకుండా ఎలుగండి ప్రభు గారు జనసేన నాయకులని చెప్పుకుని టెంట్ ఆఫ్ చేయించారండి. అంత్యక్రియలు కూడా ఆఫ్ చేయించారండి. మా తండ్రి గారు ఎలుగండి ప్రభు గారు కుమారపురం కొంతమంది నాయకులు కలిసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఎలుగండి ప్రభు గారు. నేను చేసుకున్న అమ్మాయి ఎస్సీ కులం అమ్మాయినని చెప్పి ఊళ్ళో అందరినీ రాకుండా నన్ను ఊరి నుంచి బహిష్కరించమని ఊళ్ళో అందరితో చర్చలు చేస్తున్నాడని ఎవరో మాట్లాడడం అంత్యక్రియలకు వెళ్లకుండా నా కొడుకు కార్యక్రమం భోజనం పెట్టుకున్న 10 మందికి ఆ భోజనం రాకుండా ఇబ్బంది పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. నన్ను చంపడానికి ఎలుగండి ప్రభు గారు నానా విధాల ప్రయత్నం చేస్తున్నారండి. ఏంటి ఏదోలా ఇంట్లోంచి కొట్టి పంపించాలని వేరే ఊర్లో మనుషుల్ని పరమాయించారని వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. సమయం వచ్చినట్టు దాన్ని బయట పెడతానండి. నాకు ప్రాణహాని ఎలుగండి ప్రభు పెంకే రాంబాబు మీద ఉందండి. పెంకే రాంబాబు గారు ఆయన చేయడానికి ఊళ్ళో 2 పెద్దలు ఉన్నారండి. ఈ నలుగురు కలిపి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు ఏం జరిగినా బాధ్యులు వాళ్ళే అండి. నా చావుకి కారణం మా భార్య అని నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. 1వ తారీఖు రాత్రి 12 గంటలకు డ్రోన్తో మా ఇంటి చుట్టూ సర్వే చేశారండి. వాళ్ళు డ్రోన్ సర్వే చేస్తాను, ఫోటోలు తీసాను. ఫోటోలు కూడా దగ్గర ఉన్నాయండి. ఫుటేజ్ నేను ఇస్తానండి ప్రెస్ వారికి. నాకు ఏదో న్యాయం చేయవలసిందే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నామండి. మీరు జనసేన నాయకుడిని 4 సంవత్సరాల క్రితం సభ్యత్వం ఉందండి నాకు. ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి నన్ను చాలా బాధ పెడుతున్నానండి. ప్రజలు న్యాయం చేయమని మీరు చెప్పారు. నా కుటుంబానికి నాకు గొడవలు పెట్టి నన్ను చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి. ఆయన నుంచి నన్ను కాపాడి నాకు ఏదో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి. మీరే నాకు న్యాయం చేయాలండి. ప్రాణరక్షణగా ప్రాణహాని ఉందండి. ఈయన వల్ల నాకు ప్రాణహాని నుంచి కాపాడవలసి కోరుకుంటున్నానండి. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల పట్టణ ప్రకృతి వనం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం 52వ వారానికి చేరుకుందన్నారు.
పట్టణ ప్రకృతి వనంకు సేద తీరేందుకు వచ్చే కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాంగణాన్ని శుభ్రం చేశామన్నారు. శుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే మా లక్ష్యమని, ఇందుకోసం ప్రతి వారం నిర్వహించే ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్విరామముగా కొనసాగిస్తామన్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమం జర్నలిస్ట్ కాలనీలోని చిల్డ్రన్ పార్కులో నిర్వహిస్తున్నాము. ఇది నిర్వహించే కార్యక్రమం 52వ వారం. ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్న చిల్డ్రన్ పార్కులో చెత్త చెదారం, ఏపుగా పెరిగిన చెట్లు, మురికి కాలువల శుభ్రత అన్నీ కూడా మా సభ్యులందరం కలిసి 1 గంట అనే నినాదంతో శుభ్రం చేశాము. ఇదే రకంగా ప్రతివారం మేము నిర్వహించే ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో మాకందరికీ మా కాలనీవాసులు, మా సభ్యులందరూ కూడా సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే పరిసరాలను అందరూ శుభ్రంగా పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. జై స్వచ్ఛ భారత్, జై ఆర్మూర్. స్వచ్ఛంద సంస్థ తరఫున ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని 7వ నెంబర్ వీధిలో గల చిల్డ్రన్స్ పార్క్లో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఇది విజయవంతంగా 52వ స్వచ్ఛ భారత్ వారం. ఈ స్వచ్ఛ భారత్లో ఈ ఎండాకాలం కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అందరం జర్నలిస్ట్ కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రకంగా అందరినీ ప్రతి ఆదివారం అందరితో సేవ చేయించుకుంటూ అందరికీ ఒక మంచి తృప్తిని కలిగిస్తూ మంచి కార్యక్రమంలో అందరినీ పాల్గొనే రకంగా చేస్తున్న మా మిత్రుడు సుంకే శ్రీనివాస్ గారికి నిజంగా అభినందనలు. మరి తోటి సభ్యులందరూ కూడా ఇదే రకంగా పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని 100 రోజుల వరకు తీసుకువెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాల నుండి మహాలక్ష్మివాడ బస్టాండ్ రోడ్డు విస్తరణ భాగంగా సందర్శించిన మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు
అనంతరం స్థానిక ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గడువు 30 ముగిసింది, అయినా కూడా 3 రోజుల సమయం ఇస్తున్నా 7వ తేదీ నుండి జేసీబీలు పెట్టి కూలగొట్టడమే. బస్టాండ్ రోడ్ 80 ఫీట్లు, అంగడి బజార్ 30 ఫీట్లు, అందులో ఏం తేడా లేదు. అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అని, ఇద్దరు మినహా యజమానులు ఎవ్వరూ ముందుకు రాలేదని, అందరూ దుకాణం ముందు ఉన్న రేకులు తీసి ఉన్నారు. ఇచ్చిన గడువులోపు తీసుకుంటే మీకే మంచిది. 3 సమయం ఇస్తున్న గడువు ముగిసిన వెంటనే రోడ్డు విస్తరణ చేయడమే అని ఆయన కొనియాడారు. పొక్లేట్ అదే కడదాం నేను కట్టలేదు కానీ ఎప్పుడైనా కట్టడంతో కట్టయితలేదు. కంటే 4 5 తారీఖు అయిపోయింది కదా. 3 తారీఖు 6 తారీఖు సమావేశిస్తాను. 6 తారీఖు ఎవరైతే తీసేస్తారు లేని వాళ్ళు మాత్రం 7 తారీఖున చేసి మూమాట 80 ఫీట్లు, అది 30 ఫీట్లు, అందులో ఏం తేడా రాదు. 7 తారీఖు 7కి లాస్ట్ డేట్ 7కి 7 తారీఖు 7 నాడు కొట్టేస్తాం. 6 లోపల వాళ్ళు తీసుకుని లేకపోతే 7 నాడు కొట్టేస్తాం. వాళ్ళు తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది, కాపాడుకోవచ్చు. వీళ్ళు కొడితే అడ్డం తిరిగి చేసి కొడితే కరెక్ట్ ఆడికైతే అటు పక్క కూడా అలా తగ్గేది ఏం లేదు. తగ్గేది ఏం లేదు. తగ్గు కావాలంటే ఉంటుంది హైదరాబాద్ అవుతాయి. అంటే బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా. పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు. మరి మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అని అనుకోని 100 కొట్టి పెడతారు. 100నే అంటాం సార్ అందరు. 100 అంటే మరి ఇప్పుడు మీటింగ్ పెట్టి 100 చేయమంటారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలతో ఎన్నుకునే కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పైన. నేను అప్పటికీ ఇక్కడ వ్యాపారం అంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇన్వై చేస్తే దాన్ని పట్టుకొని ఇలా రోడ్డు నుంచి ఒకరి తర్వాత ఒకరు 15 పైసలు కూడా జమ చేసినట్టు 15 ఇస్తే సార్ 2 నుంచి 3 చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకున్నట్టు అంటున్నారు సార్. ఒక 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పు ఆలోచన 100 చేస్తే ఇప్పుడే చెప్తాను. నేను 100 ఫీట్లు మున్సిపాల్ ఉన్నా కూడా నేను నా సొంత నిర్ణయం తీసుకుని నష్టం యొక్క జరగద్దని చేసి దాన్ని వాళ్ళు ఇంకా అలసిగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను నా చేతిలో కూడా ఏం లేదు. ఒకసారి ఇప్పటివరకు ఎంత టైం ఇచ్చినా వాళ్ళు ఏదో ముందర పందిళ్ళు తీసేస్తాను, రేకులు తీసేస్తాను, అది సరిపోతాను కాదు. నేను ఎవరిది నష్టం చేస్తాను, ఎవరు తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. రోడ్డు ప్రాపర్టీ ఇన్ని రోజులు వాడుకున్నారు, దాని మీద అనుభవించింది. ఇప్పుడు సవాలు లేదు.
సార్ ఒక్కసారి అందరూ ఉన్నారు సార్ ఒక్కసారి చెప్పి కొంచెం టైమింగ్ సార్ ఇక టైం ఇచ్చేప్పుడు సార్ ఇక టైం ఇప్పుడు అందరూ ఇక టైం అందరూ ఒకటి చెప్పండి సార్. 7 తారీఖు నేపాల్ పర్మిషన్ పోలీసులు రమ్మని సార్ ఒక నిమిషం చెప్పరా 10 నిమిషాలు చెప్పు లేదు చెప్పి ఇన్సార్ ఊరు కొట్టలేదు కదా సార్ ఎండ కొడతాను ఎండలు ఇవాళ ఎండలు కూడా ఎండలు టైం ఇచ్చింది కదా ఇప్పటిదాకా ఒక్కసారి కదా 3-4 సార్లు టైం ఇచ్చాము రమణ ఒక్క గంట అవుట్ టైం ఒక గంట అవుట్ టైం ఎండాకాలం వానకాలం 7 తారీఖు వీళ్ళ ప్రొటెక్షన్ 6 తారీఖు చూస్తారా పూర్తి చేసి 8 తారీఖు ప్రొటెక్షన్ ఇవ్వండి తీసుకోవాలి 7th స్టార్ట్ చేయడం 7th నాడు స్టార్ట్ అయింది అది 6 తారీఖు వరకు టైం ఇద్దరు తీసుకుంటూ తీసేస్తాం ఫస్ట్ ఒక సైడ్ చేసి తర్వాత చేస్తారా 2 దిక్కులు కొట్టేది ఒకటి దిన 6 జేసీబీలు పెడతాం 6 కాబట్టి 10 పెడతాం అంటే ఒక్క సైడ్ 2 రోజులు కొట్టుపడతామని చెప్తాను 2 రోజులు కొట్టుపడితే 10 స్టార్ట్ కావాలి ఇప్పుడు దేని శాంక్షన్ అయ్యేది టెండర్ అయిపోయింది వర్క్ స్టార్ట్ చేయాలి ఎండాకాలం పోతుంది ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాలు పడితే తర్వాత అవి డ్రైన్ చేయొచ్చు సార్ చెప్పండి మీరు డ్రైన్ అయితే కదా రోడ్ చేసేది ఫుట్పాత్ చేసేది కొంచెం అట్లా లేదు భయ్ మన ఇంట్లో కాంప్రమైజ్ ఇప్పటికే నేను మంచిర్యాల కన్నా ఇక్కడ వాళ్ళకి చాలా టైం ఇచ్చాను ఇవాళ కదా 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నా 3 నెలల నుంచి చెప్పిన తర్వాత గీతలు పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా త్యాగం చెప్తలేదు ఇన్ని రోజులు మీరు ఉత్త పుణ్యానికి శాతకాన్ని ఉండకూడదు కాబట్టి అందరు మీరు దాన్ని వాడుకొని ఎంజాయ్ చేసింది ఇవాళ మీ దగ్గర గుంజుకుంటలేను పూర్తి రోడ్ల దగ్గర అదే తీసుకుంటాను మీది కాదు అది ప్లస్ ఇంకోటి రైస్ మిల్ చేస్తున్నాడు బాబు నువ్వేదో ప్లాట్ పెట్టగెట్టు అంటే నేను చెప్తానా మర్యాదగా చెప్తున్నా నువ్వు మిగతా వాళ్ళతో పాటు చెయ్యి లేకపోతే రైతులతో కంప్లైంట్ ఇచ్చి రోజు 2 కేసులు పెడతాను చెప్తాను పీడియాక్ట్ అప్పుడు చేస్తాను ప్లస్ నువ్వు ప్లాట్ని నువ్వు జీవితకాలం నేను బతికిన రోజు ప్లాట్ అమ్మలేవా అందుకని ఇండస్ట్రియల్ కన్వర్షన్ కాదు అది నిన్న నేను అంటే ప్లాట్ పెడతాను లేదు సార్ రాష్ట్రంలో రైస్ మిల్ నడపలేక ఎందుకంటే అంత ఫ్రీగా ఉంది సార్ మొత్తం ఫ్రీ ఉంటే మొత్తం డిక్లేర్ చేసి రైస్ మిల్ మాకు లైసెన్స్ స్కాన్ చేయమని చెప్పి స్కాన్ చేసి పారేస్తారు ఇక పర్మనెంట్గా లైసెన్స్ స్కాన్ చేస్తారు నాలుగు నుంచి ఎన్నో రోజులు తీసేందుకు నేను ఎవరు చెప్పేది ఏం లేదండి ఇప్పటికి చాలా చెప్పింది చాలా విన్నా అయిపోయింది 7 తారీఖు నాడు పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టు కాదు కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది ఎన్ని చేసుకోవాలి అని పెట్టు మహాలక్ష్మి కూడా ఇది 2 మొత్తం కొట్టు పరిస్థితి మాట లేదు కాంప్రమైజ్ 2 కొట్టేసి తర్వాత ఆ గోదావరి కూడా చెప్పినట్టు దాని ప్రకారం అది కూడా చేసేస్తే వెంటనే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు కరీంనగర్ జిల్లా కోర్టు చౌరస్తా సమీపంలోని జ్యోతినగర్లో గల పిఎంజే బంగారు ఆభరణాల దుకాణంలోకి చొరబడ్డ ఆగంతుకులు తుపాకులతో కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు దోచుకొని అక్కడి నుండి పరారయ్యారని ప్రాథమిక సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది అవుట్ వెళ్ళేటప్పుడు సార్ చూపిస్తాను జాయిన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు జాయిన్ కావాలన్నారు. జాయిన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర గుర్తుకొచ్చింది. బాత్రూమ్ ఉన్నా నేను లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకుని మళ్ళీ బాత్రూమ్ దగ్గర గుర్తుకొచ్చింది.
పలమనేరులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం అనేక దేశాలపై పడుతున్నదని, ముఖ్యంగా భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కమర్షియల్ ఏం కాదు, కమర్షియల్ వాళ్ళు కాదు, హోటల్కి వెళ్ళమా, టిఫిన్ చేయమా, అందుకని హోటల్కి వెళ్ళామంటే ప్రతి వాళ్ళ మీద అంటే ప్రతి అందరి మీద భారం పడినట్టే. అందుకని అట్లాగే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద మళ్ళా 15% పన్నులు పెంచుతామని మళ్ళా ప్రకటించారు. అందుకని ఇది ఏ సూత్రానికి సంబంధం లేదు. అమెరికా దాని కట్టుబాటులో ప్రపంచం అంతా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఈ దేశం సార్వభౌమత్వం అనేటువంటిది ఉన్న దేశం, ప్రజాస్వామ్య దేశం. నువ్వు రష్యా దగ్గర పెట్రోల్ కొనడానికి లేదు, డీజిల్ కొనడానికి లేదని అనడం, వాడు మన ఇంత పెద్ద దేశాన్ని శాసించడానికి వాడికి ఏమవుతుంది? అయినా కూడా అమెరికా తన ఇష్టం ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం అనేటువంటి దానివల్ల మన దేశంలో ఉదాహరణకు రొయ్యలు పరిశ్రమ ఉంది. మనం ఎక్కువ ఎగుమతి చేస్తాం. ఎగుమతి చేసే దాని మీద ఈ పన్నుల ప్రభావం వల్ల చాలా నష్టపోయేటువంటి రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. అట్లా ఇప్పుడు మామిడి గురించి ఇప్పుడు ఈ ప్రాంతం పలమనేరు ప్రాంతం అంతా మామిడి జ్యూస్ ఎగుమతి చేసి అరబ్ దేశాలకు పంపించేది. ఇప్పుడు విమానాలన్నీ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. విదేశీ ప్రయాణాలు అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే ఆ విధంగానే మనం ఇక్కడ జ్యూస్ తయారు చేసి పల్పింగ్ ద్వారా జ్యూస్ని అరబ్ కంట్రీస్కి ఎగుమతి చేస్తాం. కానీ ఈ సంవత్సరాలు నడిచేదానికి అవకాశాలు లేవని ఇప్పటికే యజమానులు ప్రకటించారు. మేము నడపలేము, ఎందుకంటే దీన్ని ఎగుమతి చేయడానికి వాళ్ళకే అవసరం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతి చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల మూసేస్తున్నాం అని కూడా చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండేది. వాళ్ళ రైతులకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితుల్లో ధరలు సరిగా లేవు. కానీ ఇప్పుడు మరింత తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఇది నష్టాయి. ఇకపోతే ప్రభుత్వం కార్మికులకు ఒక్కటి చెప్పింది, వాళ్ళ వాగ్దానం ప్రకారం ఏ ఒక్కటి చేయలేదు. ముఖ్యంగా జీతభత్యాలు పెంచడం జరిగింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ పెరిగిందని అఫిషియల్గా ప్రకటించారు. లేదు, మామూలు గ్యాస్ కూడా పెరుగుతుంది. పెరిగినా పెరగకపోయినా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, గ్యారెంటీ. కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం పెరగల. ₹1 ఆదాయం దేనికన్నా పెరిగిందని చెప్పాను. డిఏ కూడా ఇవ్వాల్సినటువంటి దాన్ని డిఏ రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగులకి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా రిటైర్మెంట్ బెనిఫిట్సే లేదు, వాళ్ళకి పిఆర్సీ లేదు. అట్లా పై ఉద్యోగుల దగ్గర నుంచి కింద ఉద్యోగుల దగ్గర కూడా ఈరోజు కష్టపడేటువంటి వాడి విలువ లేకుండా, జీతభత్యాలు తగ్గడమే కాదు, ఆత్మగౌరవం కూడా లేకుండా, కార్మికులంటే లెక్క లేకుండా, కార్పొరేట్లు ధనవంతులు మాత్రమే ఈరోజు అభివృద్ధి చేస్తున్నట్టు తెల్లవారు లేస్తే పత్రికల నిండా ఆ పెట్టుబడిదారుడు వస్తున్నాడు, ఆ దేశం నుంచి వస్తున్నారు, ఈ దేశం నుంచి వస్తున్నారు అని చెప్పడం తప్ప దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కష్టపడేటువంటి వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పలుకు మాట్లాడడం లేదు. గొప్పగా ఏం చెబుతున్నారంటే బిల్డింగ్ కార్మికుల కంటే రెస్ట్ రూమ్లు పెట్టేస్తారంట 15 జిల్లాలు. అక్కడేదో టాయిలెట్స్, మంచినీళ్ళు పెడతారంట. అదే అడ్డాలంట, లేబర్ అడ్డాలని చెబుతున్నారే. ఈ అడ్డాలు అనేటువంటిది ఏదో వాళ్ళ పేరు మీద ఏదో బిల్డింగ్లు కట్టించేదానికి వచ్చినటువంటి తప్ప కార్మికులకైనా మేలు చేసేటువంటిది, పనులు చూపించేది, ఉపాధి పెంచేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందువల్ల ఉపాధి అనేటువంటిది పెరగకపోతే కనీసం పని చేస్తాను, కష్టపడతానంటే పని చూపించలేని పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు జీతభత్యాలు పెంచడం లేదు. కార్మికులకు ఇచ్చేటువంటి గతంలో ఉన్న సౌకర్యాలు కూడా తీసేస్తూ లేబర్ కోడ్స్ పేరుతోటి ఇప్పుడు ఉన్నవన్నింటి కూడా హరించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు, మీరు నోయిడా తిరుగుబాట్లు, ఉత్తర భారతదేశం ఒక రకంగా బొగ్గుమంటున్నట్టుగా కార్మికులు నేషనల్ హైవే 24 మీద లక్షలాది మంది వచ్చి దిగ్బంధం చేయడం అంటే చిన్న విషయం కాదు. అట్లా నువ్వు కార్మిక వర్గాన్ని అణచాలని, జీతాలు పెంచదని, బోనస్ ఇవ్వనని, హక్కులు హరిస్తే కార్మిక వర్గం సహించే పరిస్థితి. అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి అనివార్యం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి తొందరలోనే రాబోతుంది.
మేము అందుకని సిఐటియు యావత్ కార్మిక వర్గానికి యూనియన్లో ఉన్నా ఇప్పటి వరకు లేకపోయినా మొత్తం కార్మిక వర్గం ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి అని పిలిపిస్తున్నాం. ఆ రకంగా రాబోయే కాలంలో దాని మీద స్పష్టమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని యావత్తును కూడా కదిలించే దానికోసం చేయాలని ఇటీవల నంద్యాలలో జరిగిన సిఐటి రాష్ట్ర మహాసభ 17 నుంచి ఏప్రిల్ 17 నుంచి 19 వరకు జరిగింది. దానిలో పిలిపివ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి త్వరలోనే ఉద్యమిస్తామని తెలియజేస్తాం. కరీంనగర్ చింతకుంట గ్రామంలోని శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో 108 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమం పెరుమాళ్ల తిరుపతి లత గారి కుమారుడు కమల్ తేజ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహించబడుతున్న ఈ హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి సంవత్సరం 108 సార్లు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. महास्वामी संपूर्ण कृपा कटाक्षबल प्रसाद सिद्धिरस्तु संपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु कटाक्षबल प्रसाद सिद्धिरस्तु व्यापार व्यवहार वाणिज्य व्यवसाय उद्योगादिकीयाभिवृद्धिरस्तु विद्वांस्य इष्टकार्यार्थमांचा बल प्रसाद सिद्धिरस्तु
సన్నాహక సమావేశంలో ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గార్ల పిలుపు మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఈ సమావేశానికి బహిరంగ సభ ఏదైతే జరుపుతాం దానికి లక్ష కన్నా ఎక్కువ జనం ఉండాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము మన నిర్మల్ జిల్లాకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కు 1000 అంటే మన నిర్మల్ జిల్లాకు 3000 జన సమీకరణ పెట్టడం జరిగింది. అక్కడ దగ్గర ఉన్న మల్కాజ్గిరి అనుకోండి, మెడ్చల్ అనుకోండి, మన కొండ విశ్వేశ్వరరెడ్డి చేవేది అనుకోండి, అక్కడ వాళ్ళకు ఎక్కువ జనం పెట్టేది చెప్పడం జరిగింది. మనం కొంత చాలా దూరం ఉండమని ఈ జన సమీకరణ చేసి నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు, మన కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి గారు, చందు గారు, చిన్నారెడ్డి గారు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల ప్రతినిధులు అందరికీ ఏ ప్రకారం నిర్దేశం చేస్తారు, మీకేమన్నా అడిగే చుట్టూ కూడా అందరూ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గం నుంచి 3 నియోజకవర్గంలో 3000 జనం తీసుకుపోవాలని ఒక దృఢ నిశ్చయితలు ఉన్నాము. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రాం విజయం చేయాలని తెలుసుకుంటూ అందరికీ జై శ్రీరామ్ తెలుసు.